మేడారం సమ్మక్క సారలమ్మలకు భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సమయంలో వీలు కాని వాళ్లంతా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మలను దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోళ్లు, యాటలను కోసి ఎత్తు బంగారం సమర్పిస్తున్నారు. మేడారం జాతర వివరాల గురించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. పూర్తయినా ఇంకా వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. దాదాపు నెల రోజులు అవుతున్నా కానీ వచ్చే భక్తులతో అయితే మేడారం రోడ్లన్నీ కూడా రద్దీగా మారుతున్నాయి. వీకెండ్స్ వస్తే కొన్ని వేల మంది అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. మరి మేడారం జాతర ముగిసిన తర్వాత కూడా వచ్చే భక్తులైతే భక్తి పరవశంగా మారడానికి కారణమవుతుంది. అమ్మవారికి ప్రీతికరమైనది బంగారం, అదే బెల్లంగా పిలుస్తాం. ఆ బెల్లం ఇవ్వడం, తర్వాత ఎదురుకోళ్ళని చేయడం, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి పసుపు, కుంకుమ, సారె ఇవ్వడం, ఇలా రకరకాల మొక్కులు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మవారికి సమర్పించిన తర్వాత విడిది చేయడం, వండుకొని తినడం, ఇక్కడే ఒక రోజంతా కూడా గడపడం అనేది అమ్మవారి సన్నిధిలో ఈ మేడారంకు ఉన్నటువంటి ప్రత్యేకత. కొంతమంది మాట్లాడదాం. అన్న, మేడారం జాతర అప్పుడు వస్తారు, మీరేంది జాతర అయిపోయినాక కూడా ఇంకా వస్తూనే ఉన్నారు? జాతర ఉన్నప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా ఉండాలని మేము మా గ్రామం నెమ్లకాలువ గ్రామం, ఒలిగొండ మండలం, యాదాద్రి జిల్లా, మేము ప్రశాంతంగా వచ్చి నిమ్మలంగా ఉండాలని మామూలుగా మొక్కులు ఉన్నాయి. మా అందరం కలిసి మా టీం అంతా కలిసి వచ్చినాము. సో ఏంది కోళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చిండ్రా? ఎట్లా ఏమేం చేస్తారు? కోళ్ళు ప్రత్యేకంగా మేము మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినాం. ఈ కోళ్ళు అమ్మవారికి ఇస్తున్నాం, 2 కోళ్ళు తీసుకున్నాం. జాతర అప్పుడు వస్తుంటారు కదా జనరల్ గా, మీరు జాతర అయిపోయిన తర్వాత కూడా చూస్తే ఎట్లుంది అసలు ఈసారి? జాతర అయిపోయినా కానీ మాకు జాతర లాగానే అనిపిస్తున్నది. అదేవిధంగా అమ్మవారికి మేము ఎదుర్కోళ్ళు ఇవ్వడం మొక్కు సమర్పించుకుందామని వచ్చాం. మా కోరికలు నెరవేరితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇంకా మేము మంచిగా అమ్మవారిని మొక్కు తీర్చుకొని ఉంటాం. సో ఈ కోళ్ళు ఏడ కొనుకొచ్చారు? ఈయనే దొరుకుతానే మీరు కొనుకొచ్చుకున్నాం? అక్కడ తెచ్చినాం. మేము ప్రతి జాతర అప్పుడు మేము వస్తాము, కానీ మొన్న రాలేకపోయినాము. తర్వాత మా టీం తీసుకొని వచ్చినాం మళ్ళీ జాతరకి. ఏడు నుంచి పట్టుకొచ్చినాయి కోడి? ఇక్కడ మా ఊరు నుంచి తీసుకొచ్చినాం. ఎంత ఉంటుందా ఈ కోడి ఇప్పుడు? ఎన్ని రోజులు పెంచినా మీరు? కొన్నారా? పెంచినాం. 1500 ఉంటుంది, 1500 2000 ఉంటుంది ఒక కోడి. ఎన్ని రోజుల నుంచి పెంచిండు? సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు అమ్మవారి దగ్గర తీసుకొచ్చిండు. అమ్మవారి దగ్గర తీసుకొచ్చిన మొక్కులు తీసుకోవడానికి. జాతర అప్పుడు రాలే? జాతర అప్పుడు రాలేదు, మొన్న రాలేకపోయినాం. ఇప్పుడు వచ్చినాం, రష్ వల్ల రాలేకపోయినాం. ఇప్పుడు తీసుకొని వచ్చినాం. జాతర అప్పుడు వచ్చినాయి. సో కొంతమంది జాతర అప్పుడు కూడా వచ్చినా మీరు? జాతర అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? జాతర అప్పటికి మేము 8వ తారీఖు వచ్చినాం. 8వ తారీఖు వచ్చినప్పుడు పని బాగా నడుస్తుంది. ఇప్పుడు మంచిగా అయిపోయింది. రోడ్లు గీట్లు అన్ని ప్రశాంతంగా అనుకున్నట్టుగా చేసిరు. జాతర ఫుల్ సక్సెస్ అయింది. ఇది సంతోషంగా అనిపిస్తుంది. అందుకని మా టీం అందరం మేము వచ్చినాం. ఏమన్నా నువ్వు కూడా పట్టుకొచ్చినావా? కొన్నామా? నువ్వు కూడా పెంచినావా? పెంచింది అన్నది మేము పెంచి సంవత్సరం పెంచుకున్నాం. ఇది అమ్మవారికి మొక్కుకోవడానికి, ఎదురుకోళ్ళకి ఇద్దామని మేము అందరం కూడా మా ఊరి ప్రజలము వచ్చి అమ్మవారు మొక్కున్నాము. మన తెలంగాణ స్టేట్ చల్లగా ఉండాలి, మా ఊరు ప్రజలు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని అంటే మా ఊరి తరపున మేము అందరం కలిసి వచ్చినామన్న. అంతే నాన్న. ఎట్లుంది మీరు వస్తాను కదా రోడ్లు కానీ, లేదా ఇవన్నీ మారిన తర్వాత వచ్చిందా? ఇప్పుడే వచ్చిందా? ఎట్లుంది మారిన తర్వాత? బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి. ప్రభుత్వం బాగా చేసింది. ఈ విషయంలో అయితే ప్రభుత్వం చాలా బాగా చేసింది. ఇప్పుడు అందరూ కూడా దీనికి సంతోషంగానే ఉంది, పబ్లిక్ కూడా. సో వచ్చిన జాతరకు సంబంధించి మీరు ఇదివరకు వచ్చింది కదా, వచ్చిందా? రాలేదా? ఇప్పుడు రాగానే మీరు చాలా మంది మేడారం ఇట్లుంటుంది, జాతర అప్పుడు అట్లా చేసిండ్రు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఎట్లా అనిపించింది? ఇక్కడ బాగుంది, ఫెసిలిటీస్ కానీ అన్నీ కానీ దేవుని నిజస్వరూపంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. నేను 5 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చినాను. అసలు మేడారం వచ్చినా వేరే దగ్గరికి వచ్చినా అర్థం కాకుంటుంది. ఇప్పుడు చేసే ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అసలు గుర్తుపట్టడానికి కూడా లేకుండా చాలా అద్భుతంగా చేసింది గవర్నమెంట్. ఇట్లే ముందు కూడా మంచిగా చేయాలి. భక్తులకు కొంచెం సౌకర్యాలు కూడా అన్ని చేయాలి. కొంచెం నీట్నెస్ పరంగా కొంచెం ఇబ్బంది ఉంది, అది కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది ప్రస్తుతం అయితే మేడారంకి సంబంధించినటువంటి వచ్చే భక్తులు కూడా అమ్మవార్ల దర్శనానికి అయితే ఇంకా వస్తున్నారు. జాతర ముగిసినప్పటికి కూడా అప్పుడు జాతర సమయంలో రాని వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ఈ విధంగా చిన్న పిల్లలతో కావచ్చు, పెద్దవాళ్ళు అందరూ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళంతా కూడా కలిసి వస్తుంటారు. వాళ్ళంతా కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. ఖచ్చితంగా జాతర సమయంలో రావడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అలా జాతరలో రాని వాళ్ళంతా కూడా ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి సన్నిధికి జాతర సమయంలో రాని వాళ్ళంతా కూడా ఇలా వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమకు తీరినటువంటి కోరికలతో పాటు అమ్మవారు చల్లగా చూడాలి, ఈసారి మళ్ళీ వచ్చే జాతరకు ఖచ్చితంగా వస్తామంటూ కూడా అమ్మవార్లను వేడుకుంటున్నటువంటి దృశ్యాలే ప్రస్తుతం జాతర ముగిసిన తర్వాత కూడా మేడారంలో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.